నా పేరు శ్రీదేవి, మాది గంగదేపల్లి ఏరియా. ఈ సుమంజన్ తీసుకొని 2 years అవుతుంది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళ మమ్మీ ఈ పాప పుట్టినప్పుడు డెలివరీ టైంలో బ్లీడింగ్ ఎక్కువ పోయి చనిపోయింది. తర్వాత 1 yearకే కరోనా వచ్చి వాళ్ళ తండ్రి కూడా చనిపోయటం జరిగింది. అట్లా 3 పిల్లలు, ఒక బాబు, 2 అక్క చెల్లెలు, 3. వాళ్ళ పిన్ని చూస్తూ ఉంది. వాళ్ళ పిన్ని వాళ్ళ పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. వాళ్ళు చిన్న హోటల్ పెట్టుకొని ఏ రోజు ఆ రోజు వచ్చే ఆదాయంతో వాళ్ళకి 3 ఆడపిల్లలు ఉన్నారు. ఈ పిల్లల్ని ఆ పిల్లల్ని సొంత చెల్లె చూసుకుంటా ఉన్నది. అట్లా పరిస్థితిలో ఉన్నది. వాళ్ళు కూడా రెంటెడ్ హౌసెస్లోనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో మేము పైడిపల్లి గ్రామం వెళ్ళటం జరిగింది. ఈ పిల్లల్ని మేము అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అనుకోకుండా మా చెల్లె చనిపోయి మా మరిది చనిపోవడం వల్ల వాళ్ళ 3 పిల్లల్ని కూడా నా దగ్గరే ఉంచుకున్నా. 6 చదువుకోవడానికి నాకు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది అయ్యే సమయంలో నాకు బాల వికాస్ మేడం వాళ్ళు పరిచయం అవడం వల్ల నేను ప్రతిసారి బాల వికాస్ మీటింగ్కి పిల్లల్ని తీసుకెళ్తున్నా. వాళ్ళు ఇచ్చే బుక్స్, బ్యాగ్స్, పెన్నులు, వాటర్ బాటిల్స్, బెడ్షీట్స్, టవాల్స్, పేస్ట్, ఎవ్రీథింగ్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు గ్రాసరీ కూడా ఇస్తున్నారు. పప్పులు, నూనెలు, అట్లా పల్లీలు ప్రతి ఒక్కటి ఇస్తుండడం వల్ల నాకు కొంచెం ఆర్థికంగా సహాయం అవుతుంది. అదే పోను మళ్ళీ స్కాలర్షిప్ కూడా ఇవ్వడం వల్ల నేను ఫీజు కూడా కట్టుకోగలుగుతున్నా. సంవత్సరానికి ఒకసారి గంగదేపల్లి ఏరియాలో వాళ్ళు బర్త్డే చేయడం జరుగుతుంది. ఆ బర్త్డేకి అందరూ ఆ చుట్టుపక్కల గ్రామాలు, మేము ఏదైతే ఏరియా సెంటర్లో గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల అందరూ కూడా ఒక తల్లిలాగా ఆ పిల్లల్ని బర్త్డే చేయడానికి అందరూ వస్తారు. ఆ రోజు అమ్మ దీవెనలు, పిల్లలైతే ఏది కోల్పోయారో అది మేము ఇస్తాం అన్నట్టుగా వాళ్ళు మంచి మనసుతోటి ఛార్జీలు పెట్టుకొని వాళ్ళకి అమ్మ ప్రేమను అందించడానికి వస్తూ ఉన్నారు. అదే కాకుండా వాళ్ళ పిల్లలకి కూడా వాళ్ళకి చేతనైనంత ఒక రోజు కూలి వాళ్ళకి త్యాగం చేసి ఆ పిల్లలకు కూడా సహాయం అందిస్తూ ఉన్నారు. ఈ పిల్లలు బాధపడకూడదు, మేమున్నాము, మీరు మంచిగా చదువుకోండి, మీ వెనక మేము ఉంటాం, ఎంత సహాయమైనా మేము చేయగలే స్థితిలో ఉంటామని వాళ్ళకి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నందుకు ఒక కోఆర్డినేటర్గా నాకు కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది. ఈ సంస్థలో చేస్తున్న చాలా సంతోషం. నేను ఈ సంస్థలో చేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను.